అన్న ఇక్కడ ఒక బర్నింగ్ ప్రాబ్లం అన్న మీతోటే నేను చాలాసార్లు అనుకున్నా ఏంటంటే గోదావరి కనిలో చిన్న చిన్న హోటల్ వాళ్ళు చాయ్ హోటల్ వాళ్ళకు గ్యాస్ దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారన్న వాళ్ళు దాదాపు 40% అంటే 30 రూపాయలు ఉన్న 35 రూపాయలు ఉన్న దాన్ని ఇడ్లీలను 50 రూపాయలు చేసిండ్రు. ఏ టిఫిన్ అయినా 50 చేసిండ్రు. ఇక మనకు ఛాయ్ ప్రతిసారి మీరు మా గోదావరి కని చివరస్తాకు వచ్చినప్పుడల్లా మనం ఛాయ్ తాగుతున్నాం, ఎటు పోయినా ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం, దానికి కూడా 15 రూపాయలు అయిందన్న. ఏమన్నా అంటే ఇట్లా గ్యాస్ దొరుకుతలేదన్నారు. ఇట్టి విషయంలో మీరు మా యొక్క పేద ప్రజల కోసం ఎప్పుడు పరితపిస్తారు కాబట్టి దీని విషయంలో మీ కార్యాచరణ గురించి మా జనహిత ద్వారా ప్రజలకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నామన్న. అందరికీ నమస్కారం. ఇది ఒక మన రామగుండం గోదావరికని ప్రాంతంలోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది ఈరోజు. దీనికి కారణం మోడీ అనే వ్యక్తి, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ట్రంప్తో దోస్తి కలిపి జరగరాని జరుగుతాను, అఘాయిత్యం జరుగుతాను. ప్రపంచంలో ఇవాళ యుద్ధం జరిగే విధంగా కారణంలో భాగంగా ఇవాళ మోడీ ప్రభుత్వం కావడమే దీనికి కారణం. ఒక శాసనసభ్యుడిగా ఈ దేశంలో ఒక భారతీయుడిగా చెప్తున్నటువంటి ఒక బాధ. ఇలా యుద్ధం మీరు అందరికీ తెలుసు, దానిలో వందల మంది చిన్నారులను అత్యంత దారుణంగా ఒక్కటే బ్లాస్ట్తో చంపేసినటువంటి ఘటన. రోజు పొద్దున్న లేస్తే బాంబుల పెద్ద మూతలు, విధ్వంసం జరుగుతూ ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది, క్రూడ్ ఆయిల్ ఆగిపోయింది, గ్యాస్ ఆగిపోయింది. ఇవన్నిటి వల్ల ఈరోజు భారతదేశానికి ఇబ్బంది ఇప్పటివరకు లేకున్నా కూడా భారత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో గ్యాస్ ఇవ్వకుండా కమర్షియల్ గ్యాస్ని కూడా ఆపుతూ అన్నింటినీ రేట్లు పెంచుతూ చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి నెలకొన్నది. అంటే యుద్ధం రాకముందే భారతదేశంలో యుద్ధం లేదు అని చెప్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క వర్గాల వారు ఇవాళ ముఖ్యంగా ఏ ఆపద వచ్చినా ఏ దేశంలో అయినా బాధపడేటువంటి వాడు చిన్న తరగతి, మధ్య తరగతి, బీద వాళ్ళు. ఈరోజు అక్కడ యుద్ధం జరుగుతుంది, మనకేంటి కదా అనుకుంటే నష్టపోయేది మనం నష్టపోతాం. దీనికి కారణం ఇవాళ కేవలం మోడీ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ అనేక సార్లు మేము, మా ముఖ్యమంత్రి, మీరు మొన్న అసెంబ్లీలో కూడా చూసినారు, మనకు జరుగుతున్నటువంటి నష్టాలు చెప్పడం జరిగింది. దురదృష్టం ఇవాళ కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళు కూడా ఆపినారని నిన్న నైటే నాకు చెప్తా ఉన్నారు. ఈరోజే నేను అధికారులతో మాట్లాడుతూ ఏ కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు ఆపరు. కానీ మనం ఇంట్లో వాడేటువంటిది కూడా తీసుకుంటే ఇంట్లో వాడడానికి కూడా ఉండలేని పరిస్థితి. మీకు గుర్తుందో లేదో, నేను చదువుకున్న రోజుల్లో పొద్దున్న 6 గంటలకు 7 గంటలకు కాలేజీకి వస్తే మనకంతా పొగ మంచులా కనబడేది. మళ్ళీ మనం మరొకసారి బొగ్గు తీసుకొచ్చి బొగ్గు పొయ్యిలు పెట్టుకునే పరిస్థితి ఇవాళ బీజేపీ పార్టీ, మోడీ ప్రభుత్వం చేసేటువంటి ఒక కుట్రగా చేయడం వల్ల మళ్ళీ ఆ పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఇవాళ ఆ ఆలోచన కూడా భయం వేస్తూ ఉంది. ఈరోజు యుద్ధాన్ని జరుగుతున్న తీరు మీద ఏ ఒక్కరోజు కూడా ట్రంప్ అనేవాడు విషయంలో మోడీ మాట్లాడకపోవడం బాధాకరం. ఇవాళ భారత ప్రభుత్వం దీని బాధ్యత తీసుకోవాలి. ఇవాళ మేమే శ్రీరాముని కనుగొన్నామని తిరిగేవాళ్ళు. శ్రీరాముడు ఎవడైనా మన ఊర్లో పెరిగినోడు, మన ఊర్లో 14 సంవత్సరాల వనవాసంలో రామగుండంలో ఉండిపోయిందని చెప్పి చరిత్ర చెప్తారు, రామగిరిలో ఉండిపోయిందని చెప్తారు, ఇక్కడ సీతమ్మ వారు ఉన్నారని చెప్తారు. అందుకే దీని పేరు రామగుండం. మనం కాదు, మన పూర్వం వేలాది సంవత్సరాల